ఇప్పుడు వరకు అన్న వాళ్ళు మాట్లాడిండ్రు, వాళ్ళు చెప్పిండ్రు కూడా ఏమేమి కావాలి. అసలు నీ ఆఫీస్ లా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఏది? నువ్వు ఏదో ఒక బొమ్మ వేసి నేను సహాయం చేసేసిన చలో చూడుండ్రి, ఇగో నాకున్న పెద్ద గుండె ఎవరికి లేదు దునియాలా, ఇట్లా ఇట్లా ప్రచారం చేసుకుంటున్నావు కదా. అదంతా బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది అదేంది, దేనికోసం చేస్తున్నావు ఇదంతా కూడా. బట్ నిన్ను ఒక్కటే మాట అడగాలనుకుంటున్నా మల్లన్న, నేను మళ్ళా కూడా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఆల్రెడీ ఇంతమంది జర్నలిస్టులు అడిగినరు, ఏ ఒక్కదానికి సమాధానం లేదు. మళ్ళా కూడా అడుగుతున్నా నేను, ఒక తెలంగాణ ఆడబిడ్డని, బీసీ బిడ్డని, ముదిరాజు బిడ్డని నిలబెట్టి నువ్వు సహాయం, ఏం సహాయమయ్యా నువ్వు చేసింది? 20,000 సహాయం అంటున్నావు, సరే చేసినావు సహాయం. నిలబెట్టి మీదికెళ్ళి తెలంగాణలో ఆడబిడ్డ మన అంటే అన్న కాలు మొక్కుతుందా? ఏడ మొక్కుతుంది అంటే రజాకారులు నెత్తికెక్కి కూర్చుంటారా నీకు? బలిసింది బాగా నీకు, అందుకోసం నువ్వు ఇట్లా చేస్తున్నావు. ఏ ఒక్కదానికి సమాధానం నువ్వు బయటకు వచ్చి చెప్పగలిగితే ఆ రోజు చేస్తా నీ పని, చెప్తున్నా నేను. ఇప్పుడు వరకు ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఒకరోజు ఇంటర్వ్యూ పెట్టి అడిగినా ఒక్కదానికి సమాధానం చక్కగా చెప్పలేవు. మొన్నొక రోజు రజాకారులు అంత గొప్పలు ఎవరు లేరు అసలు దునియాలో అన్నట్టు మాట్లాడినావు, ఆ రోజు అడిగినా దానికి సమాధానం చెప్పలేవు. ఇప్పుడు ఈ బిడ్డ చనిపోయిండు, ఏంది మరి ఆ పిల్లగతి ఏంది, దాని గురించి అసలు ఏం జరిగింది, నీ ఆఫీస్ ముందు ఎందుకు వచ్చి చచ్చిపోయిండు అనే దానికి సమాధానం లేదు. మీదికెళ్ళి కేసులు పెడతావు నువ్వు. కేసులు ఏం భయపడతారు అనుకుంటున్నావు అందరు నీకు? ఇంకొకసారి మళ్ళా చెప్తున్నా, పిచ్చి పిచ్చి కథలు చేయకు. బీసీ పోరాటం చేస్తే చిత్తశుద్ధితో చేయి, అందరం నిలబడతాం వెనకాల. మేమందరం కూడా బీసీలం ఉన్నాం. ఇలా బీసీల కోసం నువ్వు పోరాటం చేస్తే నీ వెనక ఫస్ట్ నిలబడేది నేను, లేకపోతే చేసేటందుకు వేరే వాళ్ళు వస్తారు. నువ్వు అవసరం కూడా లేదు, నువ్వేదో ఉద్ధరిస్తున్నావు అనుకుంటున్నావేమో. దాన్ని చిత్తశుద్ధి లేని నీ బీసీ పోరాటం ఎవ్వరికి పనికిరాదు. నేను అడిగినా కూడా నిన్ను, దీని అన్నిటికీ సమాధానం చెప్పగలిగితే చెప్పు, లేదా నేను నీ ఆఫీస్కి వస్తా, కెమెరా పెడతా, అప్పుడైనా చెప్పు. మిత్రులందరికీ థ్యాంక్ యూ. నిజంగా ఇంతమంది సపోర్ట్ చేయడానికి ఈరోజు వీడికి వచ్చిండ్రు కాబట్టి. దీంట్లో ఏ ఒక్కదానికి ఇంతమంది అడుగుతున్నారు కదా, ఇంతమంది ప్రశ్నలకి ఏ ఒక్క దానికి సమాధానం నువ్వు చెప్పినా కూడా ఒప్పుకుంటా నేను.